అసలు ఈ సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డ్యూస్ అనేది అడ్డగోలుగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. అసలు డ్యూస్ చెల్లించడం లేదు. ఇప్పుడు సింగరేణి నుంచి ప్రభుత్వం బొగ్గు తీసుకుంటుంది, సింగరేణి నుంచి ప్రభుత్వం కరెంటు తీసుకుంటుంది. మరి మనం కూడా బొగ్గు తీసుకున్నాం, బీఆర్ఎస్ హయాంలో బొగ్గు తీసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే ఎంత డ్యూస్ ఉండే, బీఆర్ఎస్ రాకముందు ఎంత డ్యూస్ ఉండే, బీఆర్ఎస్ వచ్చినాక కోల్డ్ డ్యూస్ ఎంత పెరిగినాయి అనేది ఒకసారి మీరు గమనిస్తే, మనం 2014లో అధికారంలోకి వచ్చే నాటికే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఉన్నాయి, ఓ 2.5-3 వేల కోట్లు ఉన్నాయి. మనం 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. పాతయి 3,000, మన 10 ఏళ్ళు కలిపితే 7,000 కోట్లు సింగరేణికి డ్యూ ఉండే. ఏది టీఎస్ జెన్కో నుంచి బొగ్గుకు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బు 7,000 కోట్లు. అంటే పాతయి 3,000 ఉన్నాయి, మన ప్రభుత్వం రాకముందే 2-3 వేలు ఉంది. కొత్తగా మన హయాంలో ఎంత డ్యూ ఉన్నట్టు 4,000 కోట్లు. ఈరోజు ఎంత ఉందో తెలుసా మీకు? 21,000 కోట్లు. ఇది బొగ్గుది మాట్లాడుతున్నాం. సింగరేణికి కరెంటు ఇస్తుంది, సింగరేణి రాష్ట్రానికి బొగ్గు ఇస్తుంది. నేను ఇప్పుడు బొగ్గుది మాట్లాడుతున్నా. టీఎస్ జెన్కోకి ఇచ్చిన బొగ్గు మనం దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ డ్యూస్ 7,000 కోట్లు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఎంత అంటే 21,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది 2.5 సంవత్సరాల్లో? 14,000 కోట్లు. 14,000 కోట్లు పెరిగింది. 7 నుంచి 21. 14,000 కోట్లు 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లు సింగరేణికి బాకీ పడ్డది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం 10 ఏళ్లలో బాకీ పడ్డది ఎంత? 4,000. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఎంత? 14,000 కోట్లు. ఇక ఉంటుందా సింగరేణి? తెలంగాణ వచ్చిన కొత్తలో షార్టేజ్ ఉంది కరెంటు. ఈ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధి సాధించాలని కేసీఆర్ గారు 2x600 1,200 మెగావాట్లు జైపూర్లో విద్యుత్ ప్లాంట్ పెట్టినాం. ఉత్పత్తి అయింది, కరెంటు తీసుకున్నాం, పీపీఏ చేసినాం, దానికి డబ్బులు కడతా ఉన్నాం. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఇంకేం చేసినారు? 1x800 ఇంకోటి కడతాం జైపూర్లో అన్నారు. అన్నారా? పని స్టార్ట్ అయిందా? అయితే ఈ 1x800కు రాజస్థాన్ రాష్ట్రంతో జైపూర్ జేవీ చేసినారు. తెలంగాణ గవర్నమెంట్ రాజస్థానంతో జేవీ చేసుకున్నారు. జాయింట్ వెంచర్. తెలంగాణ 76, రాజస్థాన్ 24. రాజస్థాన్ 24లో వాడు పైసలు పెట్టాడట. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ అనే ఒక జిల్లా ఉంటుంది. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్. ఆడ మనకు 3-4 వేల ఎకరాల ఎడార్ల జాగ చూపిస్తారట. ఆ జాగలో సింగరేణివాడు పోయి ఆడ సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట. ఇప్పుడు ఈ నిమిషానికి జైపూర్లో సింగరేణిది సోలార్ ఆఫీస్ నడుస్తుంది. ఆడికి కొంతమంది ఉద్యోగుల్ని పెట్టిండ్రాడ. ఆ జైసల్మీర్లో ఎవడు రాజస్థాన్ వాడు పెట్టలే, భారత ప్రభుత్వం పెట్టలే, ఆ పాకిస్తాన్ బార్డర్లో ఎవడు పెట్టడు. బక్రగాడు తెలంగాణ దొరికింది అనుకున్నారో ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళను. జైసల్మీర్లో తీసుకుపోయి వాడు 4,000 ఎకరాలు ఇస్తా, ఆడ మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుండంటే ఇప్పుడు సింగరేణి ఉద్యోగులతోనే ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు జైపూర్లో. జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట్టుగా. 24% రాజస్థాను, 76 తెలంగాణ. రాజస్థాన్ క్యాబినెట్ దీన్ని ఆమోదించింది, కానీ తెలంగాణ క్యాబినెట్ ఇవాళకి ఆమోదించలేదు. ఇంతవరకు డిపిఆర్ అప్రూవల్ కాలే, ఇంతవరకు పీపీఏ కాలే. పీపీఏ అంటే ఏంది? ఈ ఉత్పత్తి చేసిన కరెంట్ ఎవడు కొనాలి? రాజస్థాన్ కొంటుందా? వాడు కొనా అన్నాడు, నాకెందుకు మస్తున్నది అన్నాడు. తెలంగాణ కొంటుందా? మాకు వద్దా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు మనకిస్తామన్న 4,000లో ఇంకా 1,600 మెగావాట్లు రెడీ ఉంది, తీసుకో అని ఎన్టీపీసీ అడిగితేనే తెలంగాణ వద్దు అంటుంది. మరి నువ్వు తయారున్న రూపాయి ఖర్చు లేకుండా, అప్పు లేకుండా ఎన్టీపీసీడే ప్లాంట్ కట్టి, ఎన్టీపీసీడే ఉత్పత్తి చేసి అత్యంత చౌకగా తెలంగాణ కరెంట్ ఇస్తా అంటే మన ప్రభుత్వం వద్దంటుంది. ఇప్పుడు ఈడ కట్టాలంటే ఏం కావాలి? మెగావాట్కు 4 కోట్లు వేసుకున్నా 800 మెగావాట్లు అంటే 3-4 వేల కోట్లు పడుతుంది. సో మరి పైసలున్నాయా? సింగరేణి 4,000 కోట్లు ఓడిల్లినది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలున్నాయా? నువ్వే 50,000 కోట్లు బాకీ పడ్డావు. మరి ఎందుకు కడుతున్నట్టు? ఈ 800 మెగావాట్స్ ఎవరి కోసం కడుతున్నట్టు? మరి అది కట్టేది ఉంటే పీపీఏ ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం?
ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవ్ చేయలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ లేకుండా రాజస్థాన్తో పోయి ఎందుకు జేవీ చేసుకున్నారు? రాజస్థాన్తో జేవీ చేసుకొని జైసల్మీర్లో ఎందుకు ల్యాండ్ తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే జైపూర్లో పోయి మీరు సింగరేణి ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసిండ్రు? అసలు ఏం జరుగుతుంది దీని వెనుక? ఇదంతా బయటకు రావాలి. సింగరేణి అంటే మీకు ఏం తెలిసి ఇంతకుముందు బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. సింగరేణి పైసలు 3,000 కోట్లు 4,000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడేమున్నది? ఇప్పుడు ఓవర్ డ్యూ. మన మొత్తం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఓవిడి ఎంత అంటే, నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, ప్రతి ప్రభుత్వానికి కూడా ఓడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడికి అనుమతిస్తుంది. కార్పొరేషన్లు అయితే బ్యాంకులు ఓడికి అనుమతిస్తాయి. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓడి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,400 కోట్లు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 3,200 కోట్లు ఓడి ఉంది. అంటే మన లిమిట్ ఓడి, అంతకంటే ఎక్కువ పోవద్దు. ఒక గవర్నమెంట్కే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓడి లిమిట్ ఎంత అంటే 3,200 కోట్లు. మరి సింగరేణి ఓడి ఎంత చెప్తారు ఎవరన్నా? ఈరోజు సింగరేణి ఓడి ఎంత అంటే 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఓడి కంటే సింగరేణి ఓడి ఎక్కువ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో 3,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుండే. కాంగ్రెస్ వచ్చినాక ఫిక్స్డ్ డిపాజిట్ పోయింది, 4,000 కోట్ల ఓడీలకు పోయింది. ఇప్పుడు మీకు జీతాలు రావాలంటే బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయి అప్పులు తెస్తే, ఓడీ తెస్తే, బతిన్లాడితే నెలకు జీతం పడుతుంది. ఈరోజు ఇంకా 4 రోజులు పోతే దాని పరిస్థితి ఏందో కూడా అర్థం కాని స్థితికి సింగరేణి పోతా ఉంది ఈరోజు. ఇది కార్మికులు అర్థం చేసుకోవాలి. మరి ఏమవుతుంది? ఎందుకు ఇట్లా అవుతా ఉంది? ఓడీకి ఎందుకు పోయింది? ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఓడీకి ఎందుకు పోయింది? ఈ 2.5 ఏళ్లనే కాంగ్రెస్ ఏం చేసింది?